హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో ఇవాళ నేను మా సిస్టర్ అండ్ బ్రదర్ విత్ అమ్మమ్మ అండ్ పిన్ని కలిసి గుణదల మేరీమాత చర్చ్కి అయితే వచ్చేసాము. మేము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వద్దామని అనుకొని ఇంకా ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. పులిహోర అండ్ పప్పు ప్రిపేర్ చేశాను. బట్ మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 1:30 అయింది. అప్పుడు స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మార్నింగ్ ఎర్లీగా వంట చేసేసుకొని ఇక 10:30 కల్లా వెళ్ళిపోదాము. త్వరగా వెళ్ళి ఈవినింగ్ కూడా ఎర్లీగా రిటర్న్ అవుదాము అనుకున్నాము. బట్ ఏంటంటే మేము అలా వంట చేద్దాము రెడీ అవుదాము అనుకునేసరికి మార్నింగ్ వర్షం స్టార్ట్ అయింది. 9 or 10 ఆ టైంకి చిన్నపాటి వర్షం పడింది. లక్కీగా ఇక తగ్గిపోయి 10:30 కల్లా తగ్గిపోయింది. సరే ఇంక అప్పుడు మేము డిసైడ్ అయ్యాము. ఇంకా మేము అప్పుడు అనుకొని వంట చేసుకునేటప్పటికి లేట్ అయింది బాగా. అండ్ ఇక్కడేమో ఇది బైక్ పార్కింగ్ ఏరియా అనమాట. అండ్ ఇదేమో ఎంట్రన్స్. ఇక్కడ షాప్స్ ఉంటాయి కొన్ని. మేము వెనక వైపు నుంచి వచ్చాము ఆటోలో. సో ఇటు స్ట్రైట్గా ఫ్రంట్ సైడ్ వచ్చి కొంచెం నడవాలని చెప్పేసి మేము బ్యాక్ సైడ్ వచ్చాము. అండ్ ఇక్కడ ఈ పార్కింగ్ ఏరియా అంతా కూడా నేను ఇలా క్యాప్చర్ చేశాను. అండ్ స్టార్టింగ్లో ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట చర్చ్. అండ్ ఈరోజు ఫ్రైడే అయినప్పటికీ కూడా థర్స్డే అయినప్పటికీ కూడా చాలామంది జనాలు ఉన్నారు. అండ్ ఫ్యామిలీస్తో కలిసి వచ్చారు చాలామంది. మేము ఎక్కడ చూసినప్పటికీ కూడా మేము ఆఫ్టర్నూన్ అయింది ఇంటి దగ్గర అని చెప్పాను కదా. సో ఆ టైంకి మేము వెళ్ళగానే ఫ్యామిలీస్ అందరు కూర్చొని చక్కగా భోంచేస్తూ కనిపిస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ స్టార్ట్ అయ్యాము. ఇక ఎన్ని స్టెప్స్ పడతాయి అని చెప్పేసి కౌంట్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ 2500 స్టెప్స్ అయితే వచ్చాయి. యాక్చువల్లీ ఇది నేను కౌంట్ చేసింది కాదు. స్మార్ట్ వాచ్ పెట్టుకొని అవుట్డోర్ వాక్ని సెట్ చేసుకొని ఇలా స్టార్ట్ చేశాను ఎక్కడము. సో నేను ఎక్కి దిగేటప్పటికి కూడా 2500 స్టెప్స్ అయితే వచ్చాయి. అండ్ ఎక్కేటప్పటికి దిగేటప్పటికి 1 అవర్ టైం అయితే పట్టింది. గ్యాప్ లేకుండా వెళ్తే 1 అవర్లో ఎక్కి దిగచ్చు. బట్ ఒకసారి ఎక్కలేం కదా, గ్యాప్స్ తీసుకొని ఎక్కేటప్పటికి 2 అవర్స్ టైం పట్టింది. అండ్ మేము మేరీమాత దగ్గర దాకా వెళ్ళినప్పుడు ఇక కొంచెం రెస్ట్ తీసుకున్నాము. ఒక 10 minutes అలా కూర్చొని ఇక వెంటనే భోంచేసాము. ఇంకా మా అమ్మమ్మ అక్క అండ్ పిన్ని అక్కడ కూర్చుని పోయారు. ఇంకా నేను మా బ్రదర్ ఏమో కొండపైకి వెళ్ళొచ్చాము. అండ్ ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి వ్యూస్ ఎంజాయ్ చేయాలి. అండ్ ఇది మా అమ్మమ్మ. అండ్ ఇక్కడ మేమందరం కలిసి మేరీమాత దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక 20 or 30 స్టెప్స్ కిందన ఐస్ తీసుకున్నాము. ఐస్ ఏమో 10 రూపీస్. మేము లాస్ట్ టైం వచ్చినప్పటికీ కూడా 10 రూపీసే చెప్పారు. అండ్ ఇప్పటికీ కూడా 10 రూపీసే చెప్పారు. అండ్ డిమాండ్ చేస్తారనమాట. ఇక మనం తప్పదు తీసుకోవాలి. ఇక ఇక్కడ నుంచి వ్యూ బాగా ఎంజాయ్ చేసాము. అండ్ చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మబ్బు పట్టి చాలా చల్లగా ఉండడం వల్ల వీడియో కొంచెం క్లారిటీ అనేది మిస్ అయింది. అయినప్పటికీ కూడా మనకి క్లారిటీ అనేది తెలియడం లేదు, అంత బాగుంది వ్యూ. అండ్ మా అమ్మమ్మ ఏమో కొంచెం తనకి హెల్త్ బాగాలేదు, తను చిన్నగా ఎక్కుతుంది. అండ్ చూసారా ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి ఇంత మెట్లు ఎక్కాలంటే. అండ్ ఇక్కడ ఒక గ్యాప్ తీసుకున్నామని చెప్పాం కదా. సో ఇక్కడ వ్యూ ఇలా ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడప్పుడు ఇలాంటి మూమెంట్స్ కూడా ఉండాలి. సరదాగా మాటలు చెప్పుకుంటూ ఇలా భోంచేసి ఇక ఒక 5 minutes అలా ఉండిన తర్వాత మేము మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము కొండ దగ్గరికి, నేను మా బ్రదర్. అండ్ ఇక్కడ పైకి వచ్చి జీసస్ క్రాస్ని చూడాలంటే మనం ఇలా పైకి రావాలి. ఇలా పైకి వచ్చి నేను ప్రేయర్ చేసుకున్న తర్వాత నాకు చాలా రిలీఫ్ అనిపించింది. అండ్ కిందకి ఎలా దిగానో కూడా తెలియలేదు, అంత రిలీఫ్ అనిపించింది. అండ్ సక్సెస్ఫుల్గా ఈ జర్నీ అనేది కంప్లీట్ చేసాము. అండ్ మీరు కూడా దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ అందరికీ.